before class overheads, discussion about the overheads and type of overheads and allocation and apportionment of overheads. Overhead means indirect cost. Indirect cost include consist of indirect material, indirect labor and indirect expenses. Overheads also known as on cost. Overheads also known as on cost. Types of overheads, 3 types of overheads. Classification according to elements. These are indirect material, indirect wages and indirect expenses. Next, second one is classification according to functions. Production and manufacturing overheads and administration overheads and selling and distribution overheads. Third one is classification according to behavior or variability. Fixed overheads and variable overheads and semi-variable overheads. Types of overheads discuss about before class. And allocation and apportionment for primary distribution. Primary distribution already discussed before class. Next today class, secondary distribution. Reapportionment of service department cost to production departments. Reapportionment of service department cost to production departments. Service department costs are reapportioned to the production departments or cost centers. This process is known as secondary distribution. The service department's overheads can be reapportioned to production departments on the following basis. Service department యొక్క ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో ఆల్ ఐటమ్స్ ఆల్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ టైం. ఇక ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ అపోర్షన్ చేసిన తర్వాత సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ని ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రీఅపోర్షన్మెంట్ చేయడాన్ని మనం సెకండరీ డిస్ట్రిబ్యూషన్గా చెప్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ది సర్వీస్ డిపార్ట్మెంట్స్ overheads can be reapportioned to production department on the following basis. Service department and basis of apportionment. Purchase department యొక్క సర్వీస్ డిపార్ట్మెంట్కి మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి రీఅపోర్షన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్చేస్ రిక్విషన్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ పర్చేస్డ్ ఏది మనకు అవైలబుల్గా ఉంటే దాని ప్రకారము పర్చేస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఆ బేస్గా ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే రీఅపోర్షన్ చేయాలి. నెక్స్ట్ స్టోర్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను నెంబర్ ఆఫ్ మెటీరియల్ రిక్విషన్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ స్టోర్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఆ బేసిస్ ప్రకారం అపోర్షన్ చేయాలి. నెక్స్ట్ టైమ్ కీపింగ్ అండ్ పేరోల్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టోటల్ లేబర్ అవర్స్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీ అవైలబుల్గా ఉంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రేషియో ప్రకారం, లేదా టోటల్ లేబర్ అవర్స్ ఉంటే టోటల్ లేబర్ అవర్స్ లేదా మిషన్ అవర్స్ ఏది అవైలబుల్గా ఉంటే ఆ బేస్ ప్రకారము మనము అపోర్షన్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ ఆల్ క్యాంటీన్ ఆర్ వెల్ఫేర్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ టోటల్ వేజెస్ బేస్ ప్రకారం అపోర్షన్ చేయాలి. నెక్స్ట్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్డ్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే ఆ ప్రకారం రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అపోర్షన్ చేయాలి. నెక్స్ట్ పవర్ హౌస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను మీటర్ రీడింగ్ ఆర్ హెచ్పి అవర్ ఫర్ పవర్. మీటర్ రీడింగ్ ఆర్
HP, horsepower, hour for power. Next, inspection. Inspection hours or value of item inspected. Value of item inspected. Next, drawing office. డ్రాయింగ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్హెడ్స్ను నెంబర్ ఆఫ్ డ్రాయింగ్స్ మేడ్ ఆర్ మ్యాన్ అవర్స్ వర్క్డ్. నెక్స్ట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్హెడ్స్ను నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఆర్ టైం డివోటెడ్ బట్టి అపోర్షన్ చేయాలి. నెక్స్ట్, టోటల్ టూల్ రూమ్ యొక్క ఓవర్హెడ్స్ని డైరెక్ట్ లేబర్ అవర్స్ ఆర్ మిషన్ అవర్స్ ఆర్ వేజెస్ ప్రకారము. ఇది సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో సర్వీస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ సర్వీస్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్, పర్చేస్ డిపార్ట్మెంట్స్, స్టోర్ డిపార్ట్మెంట్, టైమ్ కీపింగ్ అండ్ పేరోల్ డిపార్ట్మెంట్, పర్సనల్ అండ్ క్యాంటీన్ వెల్ఫేర్, మెడికల్ డిపార్ట్మెంట్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, పవర్ హౌస్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, డ్రాయింగ్ ఆఫీస్, ఇవన్నీ కూడా సర్వీస్ డిపార్ట్మెంట్స్. ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్హెడ్స్ను వాటి యొక్క బేసిస్ ప్రకారము అపోర్షన్ చేయవలసి ఉంటుంది. ఇది సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఫాలోయింగ్ ది బేసిస్. నెక్స్ట్, ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్. ఇంటర్ సర్వీస్ మనము సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ వేజెస్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ షుడ్ బి allocated to the respective departments. Direct material, direct wages, they are apportioned to production departments on an appropriate basis. However, direct cost incurred in a production department should not be included in the overhead distribution summary. Next, Enter service department transfer. Inter-service department transfer, in certain cases service department render service to each other. Service department render service to each other service department. For example, powerhouse department, powerhouse of factory gives power to repair department for the powerhouse. Thus, the powerhouse must bear a proportionate part of the cost of the repairs department, and the repairs department must bear a proportionate part of the cost of the powerhouse. The following three methods are available for such inter-service డిపార్ట్మెంట్, ఇంటర్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్. మనము ఇంటర్ సర్వీస్ అంటే ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ మరొక సర్వీస్ డిపార్ట్మెంట్కు, మరొక సర్వీస్ డిపార్ట్మెంట్ అదర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సర్వీస్ చేసినప్పుడు మనము అంటే ఇంటర్గా సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ హౌస్ డిపార్ట్మెంటు రిపేరు డిపార్ట్మెంట్కి పవర్ను అందిస్తుంది. రిపేర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పవర్ హౌస్ డిపార్ట్మెంట్ దాని యొక్క పవర్ హౌస్ డిపార్ట్మెంట్లో ఉన్న రిపేర్స్కి సర్వీస్ చేస్తుంది. రిపేర్ అంటే ఏ పార్ట్ అయితే చేస్తుందో ఆ పార్ట్ పవర్ హౌస్ డిపార్ట్మెంట్ ఓవర్హెడ్స్ను సర్వీసు డిపార్ట్మెంట్ రిపేర్ డిపార్ట్మెంట్ యొక్క పార్ట్ ఆఫ్ ది ఓవర్హెడ్స్ను పవర్ హౌస్ డిపార్ట్మెంట్కి ఇంటర్ సర్వీస్ ట్రాన్స్ఫర్ చేయాలి. అది 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్, సెకండ్ వన్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ 3 సెకండరీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ simultaneous equation method. Simultaneous equation method, according to this method, the true cost of service departments is ascertained by solving simultaneous equations. These costs are then redistributed to the production departments on the basis of given percentage. మనకు ప్రాబ్లంలో ఏ పర్సంటేజ్ ప్రకారము మనం సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్హెడ్స్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి
ట్రాన్స్ఫర్ చేయాలో ఈ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో 2 ఈక్వేషన్ ఉంటాయండి. ఆ 2 ఈక్వేషన్స్ ఏంటి, టూ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్స్ 2 ఉన్నాయి అనుకోండి. ఒక సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీవై. సెకండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ టోటల్ ఓవర్ హెడ్స్ వై అనుకుంటే సెకండ్ డిపార్ట్మెంట్ టోటల్ ఓవర్ హెడ్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకు సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ యొక్క టోటల్ ఓవర్ హెడ్స్, సర్వీస్ డిపార్ట్మెంట్ వై యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ తెలిస్తే అప్పుడు మనము ఆ టోటల్ ఓవర్ హెడ్స్ను ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో మనము అపోర్షన్మెంట్ చేయాలి. ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్తో తీసుకుంటాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. Repeated distribution method, according to this method, service department's costs are apportioned over the other departments, production as well as service according to agreed percentage. This process is repeated until the total cost of service departments are exhausted or the figures become too small or to matter. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి. మనకు ఏ పర్సంటేజ్ ప్రకారం అయితే సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను ప్రొడక్షన్తో పాటు అదర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా అపోర్షన్మెంట్ చేయాలి. చేసేటప్పుడు మనం సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను స్మాల్ వాల్యూ అంటే నియర్ జీరో వచ్చే వరకు మనము వాటిని రిపీట్ చేస్తూనే ఉండాలి. రిపీట్ చేస్తూ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కు నెక్స్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ ఒక ఓవర్ హెడ్స్ జీరోకు దగ్గర స్మాల్ వాల్యూ ఉన్న వరకు మనము రిపీట్ చేసే మెథడ్ని రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, అండర్ దిస్ మెథడ్ ది కాస్ట్ ఆఫ్ వన్ సర్వీస్ సెంటర్ is apportioned to another service cost center. The cost of another service center plus the share received from the first cost center is again apportioned to the first cost center. The process is repeated till the amount to be apportioned becomes negligible. అంటే సేమ్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఎలా ఉందో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా అలానే మనము స్మాల్ వాల్యూ వచ్చే వరకు రిపీట్ చేస్తూనే ఉండాలి. దీస్ ఆర్ ది ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ మెథడ్స్, సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అండ్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, Swilco Limited has 3 production departments and 2 service departments. From the following information, show the distribution of service department cost under the repeated distribution method and simultaneous equation method. First, primary production departments 3, P1, P2, P3, service department X and Y ఇచ్చాడు. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము యాజ్ పర్ సమ్మరీ ప్రకారం మనకు అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ ఇచ్చారంటే మీనింగ్ ఏంటి, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ అపోర్షన్ అయింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ P1 ఓవర్ హెడ్స్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము 4,800, P2 ఈజ్ ఈక్వల్ టు 4,200 అండ్ P3 ఈజ్ ఈక్వల్ టు 3,000 ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం. నెక్స్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ X 1,000 రూపీస్ అండ్ Y 1,200. వీటిని ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ను ఎలా మనము ఏ పర్సంటేజ్ ప్రకారము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కు ఎలా అపోర్షన్ చేయాలో చెప్పు. ది ఎక్స్పెన్స్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ ఏ పర్సంటేజ్ బేసిస్ విచ్ యాజ్ ఫాలోస్ అన్నాడు. చూడండి, సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ అండ్ వై, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ సర్వీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత షేర్ వెళ్తుంది, కొంత పార్ట్ వెళ్తుంది. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ యొక్క ఓవర్ హెడ్స్ను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ P1కు 20%, P2కు 40%, P3కి 30%. ఎక్స్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్కి రావు కాబట్టి అక్కడ డాష్, వైకి 10% వెళ్తుంది ఎక్స్ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్. నేను వై సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్
P1 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ P1కి 40%, P2కి 20%, P3కి 20% అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్ Xకి 20%. ఈ పర్సంటేజ్ ప్రకారం మనము సెకండరీ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో చేయాలి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో మనము సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ డిపార్ట్మెంట్ టోటల్ తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ మనము రిపీటెడ్ మెథడ్లో ఓవర్ హెడ్స్ను అపోర్షన్మెంట్ చేయాలి. తీసుకునేటప్పుడు ఐటము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ P1, P2, P3, సర్వీస్ డిపార్ట్మెంట్ X and Y. ఫస్ట్ యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాస్ట్. యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము 4,800 P1, P2 4,200, P3 3,000. X డిపార్ట్మెంట్ సర్వీసు 1,000, Y డిపార్ట్మెంట్ సర్వీసు 1,200. ఇది యాజ్ పర్ సమ్మరీ ప్రకారం మనకి ఇచ్చిన ఓవర్ హెడ్స్. ఇప్పుడు సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో మనము సర్వీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎక్స్ యొక్క ఓవర్ హెడ్స్ను మనము ఆల్రెడీ అంటే ఎక్స్ కాకుండా ఎక్సెప్ట్ ఎక్స్ డిపార్ట్మెంట్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్కి ఏ పర్సంటేజ్ ప్రకారము 20%, 40%, 30% అండ్ 10% ప్రకారము అపోర్షన్ చేయాలి. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ యొక్క ఓవర్ హెడ్స్ ఎంత ఉన్నాయి 1,000, అది మైనస్ చేస్తున్న బ్రాకెట్లో పెట్టాను సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ని. దాన్ని 20%, 1,000లో 20% అంటే ఎంత 200, 40% అంటే 400, 30% అంటే 300, 10% అంటే 100. ఎక్సెప్ట్ ఎక్స్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా డిపార్ట్మెంట్కి అపోర్షన్ చేశాను. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ డిపార్ట్మెంట్ కోర్స్ 0 అయినాయి, నిల్. ఇప్పుడు ప్రజెంట్గా నిల్. ఇక సర్వీస్ డిపార్ట్మెంట్ వైకి ఓవర్ హెడ్స్ ఆల్రెడీ 1,200 ఉంది. తర్వాత ఇప్పుడు ఒక 100 ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి యాడ్ అయినాయి. మొత్తం ఎంత 1,300 మైనస్ చేస్తున్నా. సర్వీస్ డిపార్ట్మెంట్ వై యొక్క ఏ పర్సంటేజ్ 40%, 20%, 20%, 20% ప్రకారము డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. 1,300లో 40% 520, 20% 260, 20% 260, 20% 2, టోటల్ 1,300 సర్వీస్ డిపార్ట్మెంట్ వై యొక్క ఓవర్ హెడ్స్ నిల్ అయినాయి. ఇప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్ వై యొక్క ఓవర్ హెడ్స్ ఎక్స్ డిపార్ట్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్కు 260 వచ్చినాయి. మళ్ళీ దాన్ని కూడా నిలిచేయాలి. అప్పుడు -260. సేమ్ పర్సంటేజ్ 20%, 40%, 30% అండ్ 10. 20% వచ్చేసి మనకు 52 అండ్ 40% 104 అండ్ 30% 78 అండ్ వై డిపార్ట్మెంట్కి 10% అంటే 26. ఇప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ నిల్ అయిపోయినాయి. వై డిపార్ట్మెంట్కి అయితే వచ్చిన సర్వీసు 26 రూపీస్ వచ్చినాయి. ఆ 26 రూపీస్ని కూడా మళ్ళీ మనము రిపీట్ చేయాలి. సర్వీస్ డిపార్ట్మెంట్ వై 26 రూపీస్ను ఏ పర్సెంటేజ్ 40%, 20, 20. అందులో 40% అంటే ఎంత అవుతుంది 10.40, 20% 5.2, 5.2, 5.2, 26 రూపీస్. ఇప్పుడు దీనివల్ల సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్కు 5.20 ఓవర్ హెడ్ వచ్చినాయి. దాన్ని మళ్ళీ మనం సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ మళ్ళీ రిపీటెడ్ మెథడ్లో అపోర్షన్ చేయాలి. చేస్తే 5.2లో సర్వీస్ డిపార్ట్మెంట్ కదా 20% అంటే 1.2, నెక్స్ట్ 40% 2.8, 30% 1.56 అండ్ 0.5 10% వై డిపార్ట్మెంట్. ఇక నెక్స్ట్ వై డిపార్ట్మెంట్కి ఎంత వచ్చినాయి 0.52 వచ్చింది. దాన్ని మైనస్ చేయాలంటే ఎంత 40, 20, 20 కదా యావరేజ్ స్మాల్ వాల్యూ కాబట్టి 0.40% అంటే 0.3, 20 అంటే 0.13, 0.1. ఇంకా సర్వీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ తీసుకుంటే అది స్మాల్ వాల్యూ కాబట్టి రిపీట్ చేయలేం. ఇప్పుడు కంప్లీట్ అయినా స్మాల్ వాల్యూ వచ్చే వరకు సర్వీస్ డిపార్ట్మెంట్ వాల్యూస్ 0 చేసేస్తాం. ఇప్పుడు టోటల్ ఓవర్ హెడ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ లేవు, రీఅపోర్షన్ చేసాం. ఎక్కడికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ టోటల్ ఓవర్ హెడ్స్ P1 5,583.70, P2 4,971.41
అండ్ P3 3644.89. ఇది సెకండరీ డిస్ట్రిబ్యూషన్. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఇలా చేయాలి. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో చేసేటప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్. మనకు ఏ పర్సంటేజ్ ప్రకారం అయితే రిపీటెడ్ మెథడ్లో డిస్ట్రిబ్యూషన్ చేయమన్నాడో ఆ పర్సంటేజ్ ప్రకారము సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ స్మాల్ వాల్యూ అంటే నియర్లీ జీరో ఈక్వల్గా ఉండేటట్టు మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. దిస్ ఈజ్ ది రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్, సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఇది ఒక టేబుల్లోనే ఉంటుంది. ఇది రిపీటెడ్ ఈక్వేషన్ మెథడ్, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఇక సెకండ్ మెథడ్, సేమ్ ప్రాబ్లం. సెకండ్ మెథడ్లో సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో ఎలా చేయాలి? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో 2 ఈక్వేషన్ అనుకున్నాము. లెట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఓవర్ హెడ్స్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్. స్మాల్ ఎక్స్ అనేది టోటల్ ఓవర్ హెడ్స్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్. నెక్స్ట్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టోటల్ ఓవర్ హెడ్స్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ వై. అప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ యొక్క ఓవర్ హెడ్స్ ఆల్రెడీ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ యాజ్ పర్ సమ్మరీ ప్రకారం 1000 ఇచ్చారు. 1000 ప్లస్ మళ్ళీ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము వై డిపార్ట్మెంట్ నుండి ఎక్స్ డిపార్ట్మెంట్కు 20% వస్తుంది. అందుకని 1000 ప్లస్ 20% ఆఫ్ వై. నెక్స్ట్ వై డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్ వై టోటల్ ఓవర్ హెడ్స్ ఆల్రెడీ 1200 ఉన్నాయి యాజ్ పర్ సమ్మరీ ప్రకారము. ఎక్స్ డిపార్ట్మెంట్ నుండి ఎంత పర్సెంటేజ్ వస్తున్నాయి? 10% వస్తుంది. కాబట్టి 10% ఎక్స్. నెక్స్ట్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1000 ప్లస్ 20% 20/100 ఇంటూ వై. వై ఈజ్ ఈక్వల్ టు 1200 ప్లస్ 10% 10x/100. దాన్ని సింప్లిఫై చేస్తే 10x, ఇక్కడ సింప్లిఫై చేస్తే 10x ఈజ్ ఈక్వల్ టు 10,000 ప్లస్ 2y. అక్కడ 10y ఈజ్ ఈక్వల్ టు 12,000 ప్లస్ ఎక్స్. ఇప్పుడు బై రీఅరేంజింగ్ ది ఈక్వేషన్ we get 10x minus y ని ఇటువైపు తీసుకొస్తుంది లెఫ్ట్ సైడ్, minus 2y is equal 10,000 ఈక్వేషన్ 1. అండ్ ఈక్వేషన్ 2 xను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే minus x ప్లస్ 10y is equal 12,000 సెకండ్ ఈక్వేషన్. 2 ఈక్వేషన్స్ వచ్చాయి. x is equal to x is 2 ఈక్వేషన్ ఏం చేయాలి? ఇప్పుడు మనము సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. సాల్వ్ చేయాలంటే అక్కడ 10x ఉంది, కింద x ఉంది. ఎక్స్ వాల్యూనైనా లేక వై వాల్యూనైనా ఏదో ఒకటి 0 నిల్ చేయాలి. నిల్ చేస్తే వై వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. దానికోసము మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 2 by 10. ఓన్లీ -x ఉంది, పైన 10x ఉంది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్లో -x ఉంది. అంటే సెకండ్ ఈక్వేషన్ మనం 10 చేత మల్టిప్లై చేసి యాడింగ్ ది రిజల్ట్ ఆఫ్ ఈక్వేషన్ 1 we get. 10 చేత మల్టిప్లై చేసిన తర్వాత ఈక్వేషన్ 1 చేత యాడ్ చేస్తే మనకు ఎలా వస్తుంది? ముందు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ అలానే ఉంటుంది. 10x minus 2y is equal 10,000. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తున్నాము? 10 చేత మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -10x ప్లస్ 100y is equal to 1,20,000. ఇప్పుడు ప్లస్ 10x -10x క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు -2y ప్లస్ 102y యాడింగ్ కాబట్టి తీసేస్తే 98y is equal 10,000 ప్లస్ 1,20,000 1,30,000 వచ్చింది. నెక్స్ట్ y is equal to 1327 డివైడ్ చేస్తే 1,30,000 by 98 చేస్తే y is equal to 1326 సంథింగ్ వస్తే రౌండ్ ఫిగర్ 1327. నెక్స్ట్ వై వాల్యూ వచ్చింది కదా, వై వాల్యూను ఎక్స్ వాల్యూ ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. బై సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూ ఆఫ్ వై ఇన్ ఈక్వేషన్ 2 we get ఈక్వేషన్ 2 ఏముంది? -x is equal 12,000 minus 10y. ఇందులో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x is equal -x is equal 12,000 minus 10 into y is equal to 1327. నెక్స్ట్ -x is equal 12,000 minus 13,270
minus x is equal to minus 1270 minus minus cancel x is equal to 1270. Total service department x యొక్క total overheads 1270, service department y యొక్క total overheads 1327. ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ వచ్చిన తర్వాత వీటిని మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇది సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ మాత్రమే వస్తాయి, సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ తీసుకోవడం. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టేబుల్ టోటల్ అంటే 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ P1 P2 P3 యాజ్ పర్ సమ్మరీ ప్రకారం, యాజ్ పర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం మనకు 12,000 టోటల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్. P1 4,800 అండ్ P2 4,200 అండ్ P3 3,000. ఇది యాజ్ పర్ సమ్మరీ ప్రకారము ఇచ్చారు, దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో అది సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్ యొక్క ఓవర్ హెడ్స్, అందులో 10% వై డిపార్ట్మెంట్ పోతే ఆ 10% వదిలేస్తే మనకు 90% మాత్రమే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. 90% ఆఫ్ 1270లో 90%, 10% సర్వీస్ డిపార్ట్మెంట్ వైకి వెళ్తే ఇక్కడ తీసుకోం. ఓన్లీ 90% మాత్రమే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ రేషియో ప్రకారము 20%, 40%, 30%. 1270లో 90%గా టోటల్ 90% అంటే ఎంత అవుతుంది? 1143. నెక్స్ట్ 20%, 1270లో 20% 254 అండ్ 40% 508 అండ్ 30% 381. 90% వచ్చేసింది, టోటల్ 1143. నెక్స్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ వై యొక్క పర్సంటేజ్ ప్రొడక్షన్ 20% ఎక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, అది ఇక్కడ రాదు. 80% మాత్రమే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి తీసుకోవాలి. సర్వీస్ డిపార్ట్మెంట్ వై 80% ఆఫ్ 1327. 80% ఎంత అవుతుంది? 1062 అవుతుంది. అది టోటల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ వెళ్తున్నాయి. 20% వచ్చేసి సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్కి వెళ్ళాయి ఆల్రెడీ. అయితే అందులో 1327లో 80% 1062. నెక్స్ట్ 40% P1కి, 40% వచ్చేసి 531, 20% 265 సంథింగ్ వస్తే రౌండ్ 265 అండ్ మళ్ళీ 20% కాబట్టి 265 వేస్తే ఒకటి లెస్ అవుతుంది కాబట్టి యావరేజ్ చేశాను 266. ఒకటి యావరేజ్ చేశాను, ఒక యావరేజ్ తీయలేదు, ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు అంతే. ఇంకా ఇప్పుడు ఏంది? టోటల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ 14,205. P1 యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ P1 యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ 5,585. నెక్స్ట్ P2వి 4,973 అండ్ P3వి 3,647 టోటల్. మనము రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో చేసిన, సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో చేసిన సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్స్ నియర్లీ ఈక్వల్గా ఉన్నాయి. పాయింట్ సంథింగ్ అటు పక్కకు పెట్టేస్తే యావరేజ్ చేసాం కాబట్టి సంథింగ్ కొంచెం పాయింట్ తర్వాత చేంజ్ ఉంటుంది. టోటల్ ఈక్వల్గా ఉంటుంది. ఏ మెథడ్లో చేసినా కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ నియర్లీ ఈక్వల్గా ఉంటాయి. దిస్ ఈజ్ ది సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఇలా చేయాలి. ఇది ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్డ్ అంటే సెకండరీ డిస్ట్రిబ్యూషన్. అలా చేసేటప్పుడు మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో 2 ఈక్వేషన్స్ అంటే ఏవి? సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటే దట్ మీనింగ్ ఉంది సర్వీస్ డిపార్ట్మెంట్ ఓవర్ హెడ్స్ను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ రీఅపోర్షన్ చేయడం. చేసేటప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. చేసేటప్పుడు 2 సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో 2 ఈక్వేషన్స్. సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ ఒకటి ఎక్స్, రెండోది వై అనుకుంటే సర్వీస్ డిపార్ట్మెంటు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీవై. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ డిపార్ట్మెంట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. బీఎక్స్ అంటే మనకు సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్కు వై నుండి కొంత పార్ట్ వస్తుంది ఓవర్ హెడ్, అందుకనే బీవై రాసాం. ఇక అదే సర్వీస్ డిపార్ట్మెంట్ వైక్ చేసేటప్పుడు కూడా ఎక్స్ నుండి కూడా కొంత పార్ట్
వైకి వస్తుంది కాబట్టి బిఎక్స్ వేస్తాం. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క టోటల్ ఓవర్ హెడ్స్ వచ్చిన తర్వాత మనము టేబుల్ రూపంలో ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉండవు, ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మాత్రమే. అవి ఏ పర్సంటేజ్ ప్రకారం చేయమంటే ఆ పర్సంటేజ్ ప్రకారం మనము సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో చేయాలి. నెక్స్ట్ రెండోది ఏంటి, రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో చేసేటప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు సర్వీస్ డిపార్ట్మెంటు రెండు ఉంటాయి. ఏ పర్సంటేజ్ ప్రకారం మనం చేయమన్నాడో సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కు, అనేది సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా దానికి కూడా మనము సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ స్మాల్ వాల్యూ నియర్ టు జీరో వచ్చే వరకు మనము రిపీట్ చేస్తున్నాం. స్మాల్ వాల్యూ వచ్చే వరకు రిపీట్ చేస్తూనే ఉండాలి. అది ఎలా రిపీట్ చేసామో ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాం. ఈ విధంగా మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. చూడండి అక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సర్వీస్ ఆల్ డిపార్ట్మెంటే, కానీ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో మనం టేబుల్ తీసుకునేటప్పుడు సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉండవు, ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. కానీ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో 2 డిపార్ట్మెంట్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి. సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను మనం ఎలా రిపీట్ చేస్తామో, అది స్మాల్ వాల్యూ నియర్ టు జీరో ఎవరికి ఎలా రిపీట్ చేస్తామో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో చూసాం. యాజ్ పర్ సమ్మరీ మీన్స్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఆల్రెడీ ఇచ్చాడు. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మనము ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన పర్సంటేజ్ ప్రకారం మనము రిపీటెడ్ మెథడ్లో సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ స్మాల్ వాల్యూ నియర్ టు జీరో అయ్యే వరకు మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. చేస్తే ఇక్కడ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ నియర్లీ సేమ్ ఉండాలి. ఆ మెథడ్లో చేసిన ఈ మెథడ్లో చేసిన సేమ్ ఉండేటట్టు చూడాలి. దిస్ ఈస్ ది సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అండ్ రిపీటెడ్ distribution method. Reapportionment of service department cost to production department. ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో మనకు ట్రాన్స్ఫర్ 3 మెథడ్స్ ఉన్నాయి, సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అండ్ రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ సేమ్ టు రిపీటెడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఆ మెథడ్ గురించి మనకు సిలబస్లో ఎక్కువగా డిస్కషన్ లేదు. ఆ టాపిక్ మనకు ఓన్లీ 3 మెథడ్స్ అంతే. ఆ టాపిక్ గురించి మనకి ఇక్కడ సిలబస్లో ఏమాత్రం తీసుకోలేదు. దీస్ ఆర్ ది సెకండరీ డిస్ట్రిబ్యూషన్. Secondary distribution, service department costs are reapportioned to the production department or cost centers. This process is known as secondary distribution. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ఎట్లా చేయాలన్నది సెకండరీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేసి ఆ టేబుల్ ప్రకారము చేయాలి. ఒకవేళ మనకు క్వశ్చన్లో పర్సంటేజ్ ఇస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం చేయాలి. పర్సంటేజ్ ఇవ్వనప్పుడు మనకేమి ఇవ్వనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేరులు టైం కీపింగ్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క ఓవర్ హెడ్స్ను ఏ బేసిస్ ప్రకారం మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కు డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే టోటల్ లేబర్ లేదా మిషన్ అవర్స్ లేదా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్ ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్రకారం చేయాలి. ఒకవేళ మనకి పర్సంటేజ్ ప్రకారం సెకండరీ డిస్ట్రిబ్యూషన్ చేయండి అంటే ఆ పర్సంటేజ్ ప్రకారం, ఒకవేళ పర్సంటేజ్లు ఇవ్వనప్పుడు మనకు ఈ సర్వీస్ డిపార్ట్మెంట్ యొక్క కాస్ట్ను ఏ బేసిస్ ప్రకారము అపోర్షన్ చేస్తామో ఈ టేబుల్ ద్వారా మనకు తెలిసిపోతుంది. ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఎలా ఉందో అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆ ప్రకారంగా మనము రీఅపోర్షన్ చేస్తే పర్చేస్ డిపార్ట్మెంట్ది నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ అది ఉంటే అది, లేదా నెంబర్ ఆఫ్ పర్చేస్ రిక్విషన్స్, నెక్స్ట్ అది లేదా వాల్యూ ఆఫ్ మెటీరియల్ పర్చేస్, ఏది అవైలబుల్గా ఉంటే ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం మనం చేయాలి. అలా ఇచ్చినప్పుడు మనకి ఎలాంటి పర్సంటేజ్ లేనప్పుడు పర్చేస్ డిపార్ట్మెంట్ అనగానే మనకు ఐడియా రావాలి. నెంబర్ ఆఫ్ పర్చేసెస్ ఆర్డర్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్చేస్ రిక్విషన్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్ పర్చేస్, ఏది అవైలబుల్గా ఉంటే అది ఏ రేషియోలో ఉందో మనకు ప్రాబ్లంలో ఇస్తాడో ఆ రేషియో ప్రకారము అపోర్షన్ చేస్తే ఆ బేసిస్ ప్రకారం అపోర్షన్మెంట్ చేస్తే సరిపోతుంది. అందుకని సర్వీస్ డిపార్ట్మెంట్లు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అండ్ బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ రైట్ సైడ్లో ఉన్నది. ఆ
టేబుల్ ఒకసారి ఐడియా ఉంటే మీకు మనం అపోర్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలనేది ఐడియా వచ్చేస్తుంది. దీస్ ఆర్ ది అపోర్షన్మెంట్ ఆఫ్ సర్వీస్ డిపార్ట్మెంట్ కాస్ట్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇంటర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్. 3 methods: simultaneous equation method and repeated distribution method and trial and error method. ఇవి simultaneous equation method లో 2 ఈక్వేషన్స్, x is equal to a plus by, y is equal to a plus bx. ఈ ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తే x అండ్ y వాల్యూస్ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్ x యొక్క టోటల్ ఓవర్హెడ్స్, సర్వీస్ డిపార్ట్మెంట్ y యొక్క టోటల్ ఓవర్హెడ్స్ వచ్చిన తర్వాత మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సెకండ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో చేయాలి. దీస్ ఆర్ ది సెకండరీ డిస్ట్రిబ్యూషన్. టేబుల్ ఎలా చేసామో ఆ ప్రకారం మనం సెకండరీ సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో అలా చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్లో సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉండవు టేబుల్లో. అదే P1 P2 P3 చేసాము. యాజ్ పర్ సమ్మరీ ప్రకారం ఆల్రెడీ ఉంది. సర్వీస్ డిపార్ట్మెంట్ ఎంత పర్సెంటేజ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాయి, ఎక్స్వి 90% ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, 10% సర్వీస్ వై కాబట్టి ఆల్రెడీ వెళ్ళి టోటల్ ఓవర్హెడ్స్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ వై యొక్క 80% వెళ్తున్నాయి, 80% ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, 20% సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్స్కి వెళ్ళినాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. ఇది సెకండరీ డిస్ట్రిబ్యూషన్, simultaneous equation method and repeated distribution method.